శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 23వ అధ్యాయము శివపూజ రహస్య వివరణము శివయోగి భక్తి మహిమ వారికి శ్రీపాదులవారి ఉపదేశములు నేను కృష్ణ ఇవల ఒడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడను సద్వైశ్యుడు తారసిల్లెను. అతను కూడా శ్రీపాదులవారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చిచుండెను. ప్రసంగ వశమునవారు పీఠికాపుర వాస్తవ్యులైన శ్రీపైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిగారికి బంధువులని తెలిసినది. నాకు కలిగిన ఆశ్చర్యమునకు అంతులేదు. నాకు తారసిల్లెడి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులందరును శ్రీపాదులవారి దివ్యచరితమును లీలలను మహిమలను వారుచేయు అద్భుత సంఘటనలను తెలియజేయుటలో ఒక్కొక్క ప్రత్యేకమైన వింత విశేషత సంతరించుకొనియున్నవి. శ్రీవారి దివ్యచరిత్రలో ఒక్కొక్క సంవత్సరము జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడెడివి. అవి ఒకదానికొకటి ఎంతమాత్రమూ సంబంధము లేని వింత వింతలు. ఇదివరకెన్నడును నేను వినియుండని చిత్ర విచిత్ర సంగతులు. నాకు ఇప్పటివరకు శ్రీపాదులవారి 10 సంవత్సరముల వరకు జరిగిన లీలా విశేషములు ఒక క్రమ పద్ధతిలో వారి భక్తుల ద్వారా బోధింపబడినవి. నేను నా మనస్సున ఇట్లాలోచించుచుంటిని. ధర్మగుప్తులవారు శ్రీవారి 11వ సంవత్సరములో జరిగిన సంఘటనలను ఏవైనా నాకు తెలియజేతురేమోనని అనుకుంటిని. శ్రీపాదులవారు క్షణ క్షణ లీలావిహారి. అంతలోనే శ్రీధర్మగుప్తులు నాతో ఇట్లు చెప్పనారంభించిరి. అయ్యా శంకరభట్టు, నేను శివభక్తుడను. శ్రీపాదులవారి 11వ సంవత్సరములో శివయోగి ఒకడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు చాలా యోగ్యుడు. కరతల భిక్ష చేయువాడు. తన యొద్ద ఏ రకమైన సంచినిగాని కంచమునుగాని మరే పాత్రనుగాని ఉంచుకొనువాడు కాడు. అతడు చూపరులకు పిచ్చివాని వలె నుండెను. అతడు తొలుదొల్త శ్రీకుకుటేశ్వరాలయమునకు వచ్చెను. అతని పిచ్చి వాలకమును ధూళిధూసరిత విగ్రహమును చూచి అర్చకస్వాములు ఆలయములోనికి రానియరైరి. అతడు దేహస్పృహయే లేని అవధూత. అతడు మాటిమాటికి శివ పంచాక్షరి జపించుచుండెను. ఆ సమయమున నేను మాకు బావగారి వరుస అయిన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిగారింటికి గుర్రము మీద వచ్చిచుంటిని. మార్గమధ్యమున శ్రీకుక్కుటేశ్వరాలయమును దర్శించుట నాకు అలవాటు. నేను వైశ్య ప్రముఖుడనైన కారణమున అర్చకస్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించిరి. వారికి మంచి సంభావనలనిచ్చుట నా అలవాటు. నేను 5 వరహాలను అర్చకస్వాముల కీయదలంచితిని. ఆ 5 వరహాలను అర్చకస్వాములు పంచుకొందురు వారి ఆర్థికపరమైన కష్టములను వెతలను బాధలను నాతో చెప్పుకొందురు. సనాతన ధర్మమును రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనిరి. ఇంతలో బయటనున్న శివయోగి విసురుగా లోనికి వచ్చెను. వానితోపాటు 2 త్రాచు పాములు కూడా లోనికి ప్రవేశించినవి. అర్చకస్వాములకు ముచ్చెమటలు పట్టినవి. ఆ శివయోగి, అర్చకస్వాములారా, మీకు భయమేమియును వలదు. మనము ఆరాధించు కుకుటేశ్వరునకు ఇవి ఆభరణములు. తండ్రిని బిడ్డలు కోగిలించుకొనునట్లు ఈ నాగుబాములు మన తండ్రి అయిన కుకుటేశ్వరుని కోగిలించుకొనుటకు ఆతృతపడుచున్నవి. అవి మనకు సోదరులతో సమానమైనవి. మనము మన సోదరులను జూచి భయపడుట, పారిపోవుట లేదా చంపబునుట మహాపాపము. అర్చకస్వాములు చేయు విశేష పూజ వలన అవి ఇక్కడకు ఆకర్షింపబడినవి. నాగాభరణుడైన కుకుటేశ్వరుని మనము మరింత శ్రద్ధగా ఆరాధించెదముగాక. నమక చమకములను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించుడు అనెను. అర్చకస్వాములకు ఏమీ చేయుటకును పాలుపోలేదు. అర్చకస్వాములకు కొంతవంది మాగధ జనముండెడివారు అచ్చటికి వచ్చు భక్తజనులలో ఎవరైనా ధనవంతులయ్యుండి విశేషముగా సంభావనల నిచ్చువారినచ్చో వారిని సంతోషపెట్టు పెక్కు వచనములను పలికెడివారు. ఈ అర్చకస్వాములలో పీఠికాపురములోనున్న
సూర్యచంద్రశాస్త్రి అనునతడు మంచి పండితుడేగాక నిష్టగల అనుష్ఠానపరుడు. అతనికి శ్రీపాదులవారి యందు భక్తి ప్రేమలు మెండు. అతడు శ్రీపాదులవారిని స్మరించి నమక చమకములను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించుచుండెను. అచ్చటకు వచ్చిన నాగుపాములు కూడా రాగతాళబద్ధముగా తమ పడగలను కదల్పుచు తమ ఆనందమును వ్యక్తముచేసెను. సూర్యచంద్రశాస్త్రి శివయోగిని బాపనార్యుల ఇంటికి తీసుకుని వచ్చెను. శివయోగికి సంతృప్తికరమైన భోజన మొసంగబడెను. అనంతరము శివయోగికి శ్రీపాదులవారి దర్శనము కూడా అయ్యెను. శ్రీపాదులవారు వానికి శివశక్తి స్వరూపులుగా దర్శనమిచ్చిరి. ఆ శివయోగి 3 రోజులపాటు సమాధిస్థితి నందుండెను. 3 రోజుల తరువాత శ్రీపాదులవారు తమ దివ్యహస్తముతో వానికి అన్నమును తినిపించి తదుపరివానికి, నాయనా, సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మకర్మలనాచరించి తరించవలసినది. పురాణములందలి విషయములు కల్పనలుగాని అసత్యములుగాని కానే కావు. వాటిలోని సామాన్య అర్థము వేరు, నిగూఢమైన రహస్యార్థము వేరు. అనుష్ఠానము చేసెడి సాధకులకు మాత్రమే దానిలోని అంతరార్థములు, నిగూఢ రహస్యములు అంతఃకరణములో స్ఫురించును. ఋతుకారకులగు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా చంద్రుడు మనస్కు ప్రతీక. చిత్సూర్య తేజస్సు మనోరూపమైన చంద్రుడును కూడిననేగాని సృష్టి కార్యము నెరవేరదు. అమావాస్య అనునది మాయకు ప్రతీక. ఈ మాయా స్వరూపమే ప్రథమమున వసువులు అనెడి పేరుగల కళలను సృజించుచున్నది. చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట, తిరిగి వానిని తన యందు లయము చేసుకొనుట జరుగుచున్నది. పరమాత్మ తేజస్సును మాయ మనోరూప చంద్రుని యందు ఏ విధముగా ప్రసరింపచేయుచున్నదో అదే విధముగా చంద్రుని యందు రవికిరణ ప్రసారము కలుగుచున్నది. మాయయును అమావాస్యయును జడస్వరూపములైనను వాని వలన పుట్టిన జగత్తు మాత్రము చిత్సాన్నిధ్యమును బట్టి చిజ్జడాత్మకమైనది. వసంతాది కాలార్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవము కూడా శిశు జననాదులకు కారణభూతమగుచున్నది. బ్రహ్మజ్ఞానవాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణమునకే యుండును. స్త్రీల యందుండెడి రజస్సు అనగా ఆర్తవము బ్రహ్మకు వ్యతిరేకమైనది గనుక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినది అని పండితులు చెప్పెదరు. ఛందస్సులచే కప్పి పుచ్చబడినదిగావున వేద రహస్యములను ఛాందసమందురు. వంక లక్షణము ఆర్తవమునకుండునుగావున ఋతుమతియైన స్త్రీని 3 రోజులు దూరముగా నుంచెదరు. స్వర్గమనునది స్వతసిద్ధకాంతిగల తేజోగోళము, మర్త్యలోకమనునది చావు పుట్టుకలు గల లోకము. పాతాళములన్నీయు సూర్యకాంతి వలననే కాంతివంతములగుచున్నవి గనుక వీనికి పృశ్నులు అని పేరు. సప్త పాతాళములకును జాతవేదాది అధిష్టాన దేవతలు కలరు. మనము నివసించు భూమి ఈ సప్తపాతాళములకును ముందున్నది. దీనికి అగ్ని యనువాడు, అది దేవత. ఈ ఎనమండుగురు, అది దేవతలకును అష్టవసువులని పేర్లు గలవు. సూర్యకాంతి వలన శోభను పొందెడివారు గనుక వీరిని వసువులని పిలుచుచున్నారు. ఈ 8 గోళములకును మధ్యనున్న వాయుస్కంధములను సప్త సముద్రములందురు. వాయువులకు సముద్రము అనెడి సంజ్ఞ కలదని యాచ్య మహర్షి సెలవిచ్చెను. సామాన్య మానవులు సప్త సముద్రములను జలస్వరూపముగా భావింతురు కాని అది సరికాదు అని తెలియజేసిరి. శివమహిమ ఆంధ్రప్రదేశమందలి ఏకాదశ శివక్షేత్రములలోని శివస్వరూపములు. శివుడు ఏకాదశ రుద్రస్వరూపము. ఆంధ్రదేశమునందు 11 శివక్షేత్రములు కలవు. వాటి దర్శనము మహాఫలము నందించును. అవి బృహత్శిలానగరము నందలి నగరేశ్వరుడు, శ్రీశైలము నందలి మల్లికార్జునుడు, ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు, క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు, అమరావతి నందలి అమరలింగేశ్వరుడు, కోటి ఫలిక్షేత్రము నందలి కోటి ఫలీశ్వరుడు, పీఠికాపురము నందలి కుక్కుటేశ్వరుడు, మహానంది యందలి మహానందీశ్వరుడు, కాళేశ్వరము నందలి కాళేశ్వరుడు, శ్రీకాళహస్తి నందలి కాళహస్తీశ్వరుడు,
మరియు త్రిపురాంతకము నందలి త్రిపురాంతకేశ్వరుడు. వాస్తవమునకు శివునకు మూర్తి లేదు. శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతి స్వరూపముగాక మరేమియు కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మల మనస్సు రూపములో నుండెడి నిర్మలతయే స్ఫటికలింగము. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానం కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును. మెదడు నుండి నరముల రూపములో మెడక్రింది వరకు వ్యాపించియుండు నాడులను రుద్రజడలందురు. శివుని హఠయోగీ రూపములో లకులీసుడందురు. శివుడు భిక్షాటనము చేసి జీవుల పాప కర్మలను హరించును. ఈ సృష్టి యందు రాగతాళబద్ధమైన సృష్టి స్థితి లయములనెడి మహాస్పందనలకను గుణంగా ఆనంద తాండవమును చేయును గనుక శివుని నటరాజు అని అందురు. శివుడు పరమానంద కారకమైన మోక్షసిద్ధిని కూడా ఇయగలడు. చిత్ అనగా మనస్సు, అంబరమనగా ఆకాశము లేక బట్ట. ఆకాశ రూపములలో ఉండువాడే చిదంబరుడు. నీవు చూచెడి ఈ విశాల విశ్వములోని రోదసీ స్వరూపము రుద్రస్వరూపమే. ద్వాదశ జ్యోతిర్లింగములు రాశిచక్రములోని 12 రాసులకు ప్రతీకలు. కనుక శివుడు కాలస్వరూపుడు. అష్టదిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతములు అతని పంచముఖములు. పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మనస్సు కలసి ఏకాదశ రుద్ర కళలగుచున్నవి. వీరినే ఏకాదశ రుద్రులందురు. ఉమా మహేశ్వర రూపము నిత్యప్రసన్న రూపము. త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకరూపము. జ్ఞాననేత్రమే మూడవ కన్ను సమాధిస్థితిలో ప్రసన్నమైన ధ్యానములో నుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటములోని ఆ పరమపావని గంగామాత. అది మిథునమాయన శివపార్వతుల స్వరూపమే మిథునరాశి. ఆర్ద్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం ఇస్తాడు. మిథున రాశిని సమీపించుటకు ముందు వృషభరాశిని దాటి వెళ్లవలెను గదా. ఆ వృషభ మే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపము. భ్రూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ. యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదము నాశనమై ఏకత్వస్థితిని పొందుచున్న స్వరూపమే అర్ధనారీశ్వర రూపము. సహస్రారంలో లింగోద్భవ కాలములో కర్పూరకళిక భగవజ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగమనగా స్థూల శరీరములో లోపల దాగియుండే లింగ శరీరం. ఇది జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది. శివపూజా రహస్యములు అనుష్ఠానము చేతను గురు కటాక్షము చేతను మాత్రమే తెలుసుకొనవీలు కలుగును. భౌతిక రూపమైన పీఠికాపుర మెట్లుండునో జ్యోతిర్మయి స్వరూపమైన స్వర్ణ పీఠికాపురమనున్నది ఒకటున్నది. అది నా చైతన్యముచే నిర్మితమైనది. దానిని నన్ను నిరంతరము స్మరించే భక్తులు జ్ఞానులు అనుభవముతో తెలుసుకొనగలరు. వారు ఎంతెంత దూరములలో ఉన్నను స్వర్ణపీఠికాపుర వాస్తవ్యులే అగుదురు. వారికి నేను సర్వదా సులభుడను. భౌతిక పీఠికాపురములోని కుక్కుటేశ్వరాలయమునందు నీవు చూచిన అర్చకస్వాములు ప్రమదగణముల అంశచే జన్మించినవారు. భూత ప్రేత పిశాచాది మహాగణములు ఎన్నియో ఉండును. యోగాభ్యాసము చేయుకొలదిని శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించుకొలదిని ఆయా భూతప్రేతములు అలజడి సృష్టించుచునే యుండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహాసంస్థానము మా మాతామహగృహమున ఏర్పడితీరునని అనేక పర్యాయములు చెప్పితిని. నా సంకల్పము అమోఘము. చీమల బారులవలె లక్షోపలక్షల భక్తగణములు యోగిగణములు నా సంస్థానమును దర్శించగలరు. ఎవరు ఎప్పుడు ఎంతమంది ఏ విధానముగా రావలయునో నేనే నిర్ణయించెదను. పీఠికాపుర వాస్తవ్యులైనంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరనుకొనుట సర్వకల్లా. నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును. అయోగ్యులకు అది ఎండమావివలె నుండును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.